everyone, welcome to my channel Digital Trader Telugu. So guys, మనం చాలా రోజులైంది వీడియోస్ చేసి. ఎందుకంటే నేను ఈ వీడియోస్ ఎందుకంటే చేయట్లేదంటే చాలా మంది అయితే నేను చెప్పే కాయిన్స్ అసలు ఇంక్రీజ్ అవ్వట్లేదు. చాలా రకాలైన కామెంట్స్ అయితే కింద రావడం అయితే జరిగింది. నేను అందుకోసం ఏంటంటే నేను మీకు ప్రతి వీడియోలో చెప్పాను 2024 అండ్ 2025 వరకు అయితే వెయిట్ చేయండి. 2024 మనకి ఎండ్ నుంచి ఏంటంటే ఇక్కడ ఒక బుల్లిష్ ట్రెండ్ అయితే ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మనం పెట్టిన ప్రతి ఒక్క కాయిన్ లో మీకు అనేది ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది అయితే చూపిస్తుందని నేను చెప్పాను. ఆ టైం అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను మళ్ళీ అయితే మన ఛానల్లో అయితే కంటిన్యూస్ గా ఏంటంటే మీ క్రిప్టో న్యూస్ అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. కంటిన్యూస్ గా అయితే మీకు నెక్స్ట్ నుంచి ఏంటంటే వీడియోస్ అన్ని వస్తాయి మన ఛానల్లో. ప్రతి ఒక్కరైతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా, ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం ఈ మధ్య అయితే రెగ్యులర్ గా అయితే వీడియోస్ అయితే చేయట్లేదు అనేది. ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా అయితే మీకు వీడియోస్ అయితే మంచి క్వాలిటీతో ఇవ్వాలని అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ మనం చేసిన ఏ వీడియోలో అయితే మనం క్వాలిటీ అనేది అయితే అంతగా లేదు, కానీ మన మ్యాటర్ అనేది అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా మంది అయితే లాభపడ్డారు. ప్రెజెంట్ అయితే మీకు చాలా మంది అయితే నేను చెప్పిన కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్కరైతే ఇక్కడ మీరు ఏంటంటే ప్రాఫిట్ లో అయితే ఉన్నారు. ఇక్కడ మనం మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇంకొక 1 వీక్ అయినా జనవరిలో అయినా ఇది చూడండి మనకు $4 trillion గా అయితే ఇక్కడ మనకి చూడొచ్చు. ప్రెజెంట్ అయితే ఇది మన $3.66 trillion అయితే ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే మార్కెట్ క్యాప్ అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే చాలా కాయిన్స్ అయితే నేను మంచి కాయిన్స్ మీకు చెప్పాను. ఇంతకు ముందు బుల్ రన్ లో కూడా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు చెప్పిన ప్రతి ఒక్క కాయిన్ లైక్ మనం పోల్కా డాట్ అయి ఉండొచ్చు, చైన్ లింక్ అయి ఉండొచ్చు. ఇలా నేను మీకు చాలా కాయిన్స్ అయితే ఆ టైంలో కూడా నేను మీకు సజెస్ట్ చేశాను. మనకి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. అలాగే మనం షిబా ఇను గురించి కూడా చెప్పుకోవచ్చు. షిబా ఇను మనకి ఆ టైంలో దగ్గర మనకి మనకి ఇక్కడ మనకు 1 పైసా వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈసారి కూడా ఏంటంటే మనకి 1 పైసా అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ అయితే ఇక్కడ ఉంది. దాన్ని అయితే మనం ఏంటంటే ఇక్కడ బ్రేక్ చేయాల్సిన అయితే ఇక్కడ మనకైతే ఉంది. అది కానీ బ్రేక్ అయింది అనుకోండి మన దగ్గర ఏంటంటే చాలా మంది అయితే ఇక్కడ 1 cent వెళ్తుంది అనుకుంటున్నారు. 1 cent వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ ఉంది. 1 cent అంటే ఏం లేదు గైస్. ఇక్కడ 75 పైసా అయినా 70 పైసా మనకి ఏంటంటే 1 cent అయితే ఉండొచ్చు. నేనైతే ఎస్టిమేట్ ఏం చేస్తున్నాను అంటే మనకి ఈ బుల్ రన్ లో అయితే మనకు ఒక 10 పైసా నుంచి 50 పైసా వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మన లక్ కానీ బాగుంటే ఏంటంటే షిబా ఇను ఇక్కడ వెళ్ళే ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం లాస్ట్ లో అయితే షిబా ఇను గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మన చాలా మంది యూజర్స్ ఏంటంటే డోజ్ కాయిన్ చూసి అయితే షిబా ఇనులో అయితే ఇన్వెస్ట్ చేసి షిబా ఇనుకి మార్కెట్ ట్రెండ్ అయితే చేయడం అయితే జరిగింది. మనం ఫస్ట్ అయితే బిట్ కాయిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే బిట్ కాయిన్ మనం చాలా మంది ఏంటంటే లాస్ట్ టైంలోనే చెప్పారు. బిట్ కాయిన్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ $1 lakh అయితే క్రాస్ అయితే అవుతుందని చెప్పారు. అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి $1 lakh క్రాస్ అయ్యి హైయెస్ట్ అయితే మనకి ఇక్కడ $1,05,000 అయితే ఇక్కడ మనకి ఇప్పుడు నిలవడం అయితే జరిగింది. ఇది చూసుకుంటే ఏంటంటే మనకి క్రిప్టోలో ఏంటంటే చాలా బిగ్ మూవ్ అనుకోవచ్చు. ఎందుకంటే క్రిప్టో మనం చూసుకుంటే ఏంటంటే $2 నుంచి స్టార్ట్ అయిన ఒక కాయిన్. చాలా మంది జనాలకి తెలిసే టైంకి బిట్ కాయిన్ అనేది $2 దగ్గర అలా వచ్చేసింది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, హోల్డ్ చేసుకున్న వాళ్ళు, ఎవరైతే డైమండ్ హ్యాండ్స్ అయితే కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే చాలా వరకు అయితే మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకా మంచి టార్గెట్స్ అయితే మనకి బిట్ కాయిన్స్ కి అయితే ఇస్తున్నారు. చూసుకుంటే ఏంటంటే ఇంకా మనకి 150K వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకి బిట్ కాయిన్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే బిట్ కాయిన్ లో అయితే మనం ఇన్వెస్ట్ చేయలేం, కానీ బిట్ కాయిన్ ఏంటంటే మనకి మార్కెట్ మొత్తాన్ని అయితే చాలా స్టేబుల్ గా అయితే ఇక్కడ పెడుతుంది. బిట్ కాయిన్ ఫాలో అయింది అనుకోండి చాలా కాయిన్స్ అయితే ఇక్కడ మనకి మైనస్ లోకి అయితే వెళ్ళిపోతాయి. అదే కానీ బిట్ కాయిన్ ఇక్కడ మనకి రేజ్ అయింది అనుకోండి చాలా కాయిన్స్ ఏంటంటే ఒక సీజనల్ మూవ్ అయితే మనకి ఇస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే మనకి ఇంకా ఆల్ట్ కాయిన్ సీజన్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే రాలేదు. వచ్చింది అనుకోండి ఆల్ట్ కాయిన్ సీజన్ అయితే మనం చూసుకోవచ్చు. బిట్ కాయిన్ మనకి ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే బిట్ కాయిన్ ఇంకా ఒక 20
20,000 USDTs అయితే ఇక్కడ మనకి చేరే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ బిట్ కాయిన్లో అయితే ఆ మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో నేనేమనుకుంటున్నాను అంటే ట్రంప్ ఎప్పుడైతే పవర్ అనేది యుఎస్ఏలో తీసుకుంటే, ఎందుకంటే ట్రంప్ గెలిచిన తర్వాత మనం బిట్ కాయిన్లో చాలా మూవ్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ చాలా వరకు అయితే ఏంటంటే బిట్ కాయిన్ అయితే సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే అదే క్రిప్టోస్ అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో దానివల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇంకా 1,20,000 USDTs అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అలా వెళ్ళింది అనుకోండి, సో ఇక్కడ మనం పెట్టుకున్న ప్రతి ఒక్క కాయిన్ ఏంటంటే ఒక మంచి బిగ్ మూవ్ అయితే చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడిప్పుడే రికవర్ అయింది కాబట్టి, సో చాలా మంది ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే చాలా మంది 4 years గా వెయిట్ చేశారు. సో మనం కూడా ఏంటంటే 4-5 years గా వెయిట్ చేస్తున్నాం ఒక మంచి ప్రాఫిట్ అయితే ఇక్కడ ఎండ్ చేసుకోవాలని. సో వెయిట్ చేసిన వాళ్ళకి అందరికీ ఏంటంటే ఇక్కడ మంచి బూస్ట్ అయితే మనకి బిట్ కూడా ఇవ్వబోతుంది. సో మనకి మార్కెట్ మొత్తం ఏంటంటే బిట్ కాయిన్ మీద అయితే డిపెండ్ అయితే ఉంది. సో మనం ఇక్కడ చాలా వరకు అయితే ఏంటంటే ఇలాంటి మూవ్ ఇంకొక బిగ్ మూవ్ అయితే చూసి అనుకోండి. అలాగే మనకి ఇక్కడ ఆల్ట్ కాయిన్స్ లో మనకి అలాగే మీమ్ కాయిన్స్ లో ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో అలాగే చూసుకుంటే ఇథీరియం కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇథీరియం కూడా ఏంటంటే రైజ్ అయితే అవుతుంది. సో ఈసారి నాకు ఇథీరియం నాకు తెలిసినంత వరకు మనం చెప్పుకున్న లెవెల్స్లో అయితే మనకి బిట్ కాయిన్ కానీ వెళ్ళింది అనుకోండి, సో ఇక్కడ 9K నుంచి 10K వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది మీరు కూడా వన్స్ అయితే రీసెర్చ్ చేయండి. ఎందుకంటే నేను ఈ ఆల్ట్ సీజన్లో అయితే నేను అనుకుంటాను, ఎందుకంటే ఇథీరియంకి చాలా పవర్ ఉంది. సో మనకు ఆల్ టైమ్ హై కానీ చూసుకున్నా కూడా ఏంటంటే మనకి ఇథీరియం చాలా వరకు అయితే మనకి 6,000 వరకు కూడా వెళ్ళిన ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి గైస్. సో ఇక్కడ నుంచి ఏంటంటే 6,000 వెళ్ళింది. సో నెక్స్ట్ కూడా ఏంటంటే కానీ ఇవన్నీ ఏంటంటే దగ్గరలో జరిగింది. ఎందుకంటే బుల్లిష్ ట్రెండ్ ఉంది. సో మనం పెట్టిన ప్రతి కాయిన్ ఒకేసారి రైజ్ అవుతూ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ ఇప్పుడే 4,000, ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆల్ట్ సీజన్ అయితే మనకి ఇంకా ఇక్కడ మార్కెట్లో అయితే కనిపించలేదు కాబట్టి, సో మనం ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో ఆల్ట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అనుకోండి, సో మనకి ఇక్కడ ఒక బిగ్ మూవ్ అయితే చూడొచ్చు. సో ఎందుకంటే చూసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే 3,000 అలా అయితే మనకి చాలా 1 month బ్యాక్ నుంచి అయితే చూసుకుంటే 2,900, సో $2,500 అయితే ఉంది. ఒకసారిగా ఏంటంటే ఇక్కడ మనకు 4,000 అయితే టచ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇదేంటంటే ఒక్కసారిగా భారీ జంప్ అయితే మనం చూసాము. సో ఇది ఇలాగే ట్రెండ్ కానీ కంటిన్యూ అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సో అనుకున్న టార్గెట్ కి నేను చెప్పాను సో అలా వెళ్ళిపోతుందని కాకుండా మీరు రీసెర్చ్ చేయండి. దానికన్నా ముందే ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఎంటర్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, ఎగ్జిట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు కరెక్ట్ ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చు, కరెక్ట్ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వడం కూడా నేర్చుకోండి. ఎందుకంటే మనం లోలో కొనాలని చాలా మంది అయితే కొనిపెట్టుకున్నారు. సో ఎక్కడ ఎంటర్ అవ్వాలో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో, సో మనకి ప్రాఫిట్ సరిపోతుందా కాదా అనేది కూడా మీరు ఇక్కడ చాలా వరకు అయితే చూసుకోవాలి. సో చాలా మందికి అయితే నేను కార్డాను 30 cents ఉన్నప్పుడు ఇలా కొనమని చెప్పి చాలా మందికి అయితే చెప్పాను. చూడండి ఇక్కడ చూసుకుంటే మనం 26 cents, సో 20 cents ఇలా చాలా వరకు అయితే మనకైతే దొరకడం అయితే జరిగింది 2023లో. నేను అంతకుముందు కూడా మీకు చెప్తున్నాను కార్డాను మన దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే కార్డాను అనేది చాలా వరకు ఏంటంటే చాలా హాస్కిన్స్ అన్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఎందుకంటే ఆయన ఇథీరియంలో కూడా వర్క్ చేశారు. మనం ఆల్రెడీ ఇప్పుడే ఇథీరియం గురించి కూడా మీతో మాట్లాడుకున్నాను కదా. సో అలాంటి మూమెంట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లో అయితే కనిపిస్తుంది గైస్. సో ఇక్కడ మనం ఈ కాయిన్ కూడా ఏంటంటే చూడండి ఇక్కడ మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. సో ఈ ఆల్ట్ సీజన్లో చూసుకుంటే ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇది $5 నుంచి $10 మిడిల్లో అయితే మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ టైమ్ హై చూసుకున్నాం, మనకు తెలుసు ఇది ఆల్ టైమ్ హై కూడా ఎంత మనకి లాస్ట్ టైం వచ్చి $3 దగ్గర అయితే మనకి ఇచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ అయితే ఇది మనకి $3 లెవెల్ అయితే బ్రేక్ చేయడం అయితే ఉండాలి. ఆ బ్రేక్ చేసింది అనుకోండి మళ్ళీ ఈ కాయిన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అక్కడ నుంచి మార్కెట్ దీనికి ఎలా సపోర్ట్ ఇస్తుంది. సో చాలా మంది అయితే ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి కాయిన్ బర్నింగ్స్ కూడా ఇక్కడ జరగాలి. అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని ఈవెంట్స్ అయితే ఏంటంటే కార్డానో నుంచి అయితే మనకు స్ట్రాంగ్ అయితే రావాల్సింది అయితే ఉంది. సో అవి వచ్చాయనుకోండి ఏంటంటే మన కార్డానోలో ఒక మంచి మూవ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ డోజ్ కాయిన్. సో డోజ్ కాయిన్ గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే డోజ్ కాయిన్ అయితే ఆల్రెడీ పోయినసారి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ బుల్ రన్ ఆల్రెడీ అయితే ట్రెండ్లో అయితే ఉంది. కానీ నేను ఒకటి చెప్తాను ఏంటంటే డోజ్ కాయిన్లో మనం లైక్ ఇది ఇంతకెళ్తుంది అంతకెళ్తుంది అని చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ ఏంటంటే ఇది ఒక మంచి
మూమెంట్ అయితే క్రియేట్ చేసింది. సో చాలా ఎక్కువ సిస్టమ్ అయితే ఏంటంటే ఒక మీమ్ కాయిన్ నుంచి ఏంటంటే ఇది ఒక మంచి వాల్యుబుల్ కాయిన్గా కూడా తయారైతే అయింది. సో కానీ దీని నుంచి అయితే నేను ఒకటైతే చెప్తున్నా గైస్, సో లాస్ట్ టైం వెళ్ళిన 16 సెంట్స్ బ్రేక్ అయిన తర్వాత అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో. సో మీరు నాకు తెలిసినట్టు ఒక 60 సెంట్స్ క్రాస్ అయింది అనుకో, 65 సెంట్స్, మీరు ఒక 50% అయితే సెల్ చేసుకోండి. సో ఆ తర్వాత అయితే దీంట్లో మనం మూమెంటం ఉంటే $1 పైన వెళ్ళొచ్చు, $1 $2 వెళ్ళొచ్చు. కానీ నేను ఎందుకు చెప్తుంటే 50% సెల్ చేసుకోమని. సో ఈ 50% సెల్ చేసుకుంటే ఏంటంటే చాలా మంది ఇలాంటి లోస్లో అయితే కొని ఉంటారు. సో కొంతమంది ఇక్కడెక్కడో కూడా కొని ఉంటారు. నేను 50% సెల్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మీరు దాదాపుగా ఏంటంటే ఆల్ టైమ్ హై ప్రాఫిట్ అయితే ఇక్కడ మీరు అందుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ తర్వాత కాయిన్ మంచి మూమెంట్ ఉందనుకో మిగతా 50% మీకు ఏంటంటే మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సో రిస్క్ అయితే చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. సో ఒక 2023 నుంచి కానీ 2022 నుంచి కానీ వెయిట్ చేస్తున్నాం. సో చాలా డ్రాప్ అవుట్స్ అయితే పడింది. మిడిల్లో చిన్న చిన్న ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఈ బ్రేక్అవుట్ అయితే అయింది అనుకోండి. సో ఇక్కడ మీరు దాదాపుగా ఒక 50% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం అయితే నాకైతే తెలిసిన ఒక మంచి సజెషన్ అయితే మీకుంది. సో ఆ తర్వాత 50%ని మీరు రిస్క్ అయితే పెట్టుకోవచ్చు గైస్. సో అలాగే చూసుకుంటే పోల్కా డాట్. సో పోల్కా డాట్ చెప్పాను మీకు, ఇక్కడ చాలా డౌన్ఫాల్ అయితే అయింది పోల్కా డాట్లో. సో తీసుకొని అని చాలా నా ఓల్డ్ వీడియోస్లో చెప్పుంటే ఎవరైతే నా ఫాలోవర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ పోల్కా డాట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సో ప్రెజెంట్ డబుల్ ద ప్రాఫిట్ అనేది అయితే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే చూడండి ఇప్పుడు ట్రెండ్ ఎక్కడ అవుతుంది. సో ఈ పోల్కా డాట్ అనేది చాలా వరకు అయితే మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో పెట్టుకుంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటే మీకు ఒక మంచి ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అంటే ఎందుకంటే ఇది ఒక మన ఇండియన్ రూపీస్లో చెప్తున్నా ఒక 4,000 రూపీస్ వరకు వెళ్ళే కాయిన్ అయితే ఇది. సో దీని వర్త్ అనేది ఏంటంటే చాలా స్ట్రాంగ్ వర్త్. సో మనం దీన్ని ఏంటంటే ఇక్కడ చూసుకుంటే చూడండి లాస్ట్ కూడా ఏంటంటే 53 అలా అయితే ఉంది. సో ఈసారి అయితే పోల్కా డాట్లో అయితే మనకి వీళ్ళు డెవలపర్స్ నేను ఒక 60 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక $5 దగ్గర అలా ఇన్వెస్ట్ చేస్తుంటే $5 $4 దగ్గర ఇక్కడ ఏంటంటే ఒక 20% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒక 20% ప్రాఫిట్ అంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది ఏంటంటే 20-30% కానీ మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఒక 100 కాయిన్స్ ఉన్నంతే 30 కాయిన్స్ సెల్ చేయండి. సో ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు పెట్టిన అసలు అయితే మీ హ్యాండ్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇది మనకి చూసుకుంటే ఏంటంటే చాలా వరకు అయితే చాలా బెస్ట్ పని అయితే చెప్పొచ్చు. సో ఆ తర్వాత మనకి బ్రేక్అవుట్స్ అయినాయి అనుకో మిగతా 70-80 కాయిన్స్ మీ వ్యాలెట్లో అయితే ఉంటాయి. సో అప్పుడు కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా వరకు అయితే ఒక మంచి బుల్లిష్ ట్రెండ్ ఇచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకి 100 పైన అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, 100 USDTs అయితే. సో ఇది మనకి లాస్ట్ టైం మన వ్యూవర్స్కి మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది పోల్కా డాట్. సో ప్రెజెంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్లో అయితే కనిపిస్తుంది. కానీ మిడిల్లో మనం చూసుకున్న 4 years చాలా స్ట్రగుల్ పడిన ఏంటంటే ఈ కాయిన్ ఏంటంటే చాలా స్టాండర్డ్గా అయితే మనకి ఏంటంటే పడలేదు అసలు కాయిన్ చెప్పాలంటే. మిగతా కాయిన్స్ అన్ని మంచి కాయిన్స్ మనకి మైనసెస్లోకి అయితే వెళ్ళిపోయినాయి. కానీ ఇది చూసుకుంటే చూడండి స్టాండర్డ్గా మనకి ఇక్కడ $4 దగ్గర అయితే కంటిన్యూస్గా ఇక్కడ రైజ్ అయితే అయింది. సో మన ఫేవరెట్ కాయిన్ సిబా ఇను కాయిన్. సో సిబా ఇను కాయిన్ గురించి చెప్పకుండా అయితే వీడియో ఎండ్ చేసి ఏంటంటే మీరే కింద నాకైతే చాలా రకాలుగా కామెంట్ చేసి, ఎందుకంటే మన వీడియోస్ అన్ని ఏంటంటే సిబా ఇనుకి మంచి వ్యూస్ వచ్చే వీడియో కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే సిబా ఇను అనేది మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్తో అయితే ఇక్కడ ఉంది. సో మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఇక్కడ మనకి ఇక్కడ ఇది 1 పైసా క్రాస్ అవ్వాలి. సో ఇండియన్ రూపీస్లో 1 పైసా క్రాస్ అయితే మాత్రం ఇక్కడ మనకి 1 cent వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే నేను అయితే చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ బర్నింగ్ అయితే జరగాలి. ఈ టైంలో ఏంటంటే వీళ్ళు ఏమన్నా న్యూసెస్ వదులుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా చెప్పారు ఇక్కడ లైక్ లీష్ కాయిన్ అనుకోవచ్చు, బర్న్. సో ఇలాంటి చాలా కాయిన్స్ అయితే ఇక్కడ మనకి ఎకో సిస్టంలో అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ వీళ్ళు Web3 అన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు చూపించాలి, ఎందుకంటే ఇక్కడ చూపించలేదు అనుకోండి సో కాయిన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఫస్ట్ అయితే ఇక్కడ మనకు బ్రేక్ అయితే 1 పైసా అయితే బ్రేక్ చేయాలంటే 0.000 ఇక్కడ మనకు ఒక నెంబర్ అయితే 1 పడాలి. సో 1 పడితే మనకి ఏంటంటే 1 పైసా వరకు అయితే వచ్చేసింది. సో అక్కడి నుంచి మనకు ఒక మంచి
త్రూ అయితే కావాలి ఇక్కడ. ఎందుకంటే ఆ బ్రేక్ త్రూ అయితే ఉంటే ఏంటంటే ఇన్ని రోజులు మనం 5 ఇయర్స్గా వెయిట్ చేసాం చాలామంది. సో ఇక్కడ కొన్నారు, సో చాలా లోస్ దగ్గర నుంచి కొన్నారు. చూసుకుంటే ఏంటంటే మార్కెట్ మనకి అలా అలా గ్రో అవుతూ మనకైతే కనిపించింది. సో ప్రజెంట్ అయితే ఈ సిబా ఇను గురించి ఏ ఒక్క న్యూస్ ఉన్నా సరే మీతో నేను షేర్ చేసుకుంటా గైస్. సో మెయిన్గా అయితే సిబా ఇనులో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారు, సో వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్న వాళ్ళైతే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి ఇక్కడ లైక్ ఇదైతే చూపిస్తుంది, కానీ మనకైతే ఆ టైంలో ఎక్స్చేంజ్లో అయితే మనకి ఇక్కడ 10 అయితే కిల్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మళ్ళీ ఆ ట్రెండ్ నడుస్తే సో మనకి మనం చెప్పుకోవచ్చు 1 సెంట్ దగ్గర వరకు అయితే వెళ్తుంది అయితే పెట్టుకోకండి. ఒకవేళ మంచి గ్రోత్ ఇచ్చింది అనుకోండి, మనకు ఒకవేళ లైక్ 50 పైసా 40 పైసా వచ్చినా కూడా ఏంటంటే ఒక 50% అయితే సెల్ చేసుకోండి. సో ప్రాఫిట్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా మంది దగ్గర అయితే క్రోర్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కాయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆ మూమెంటం అనేది నాకు తెలిసినంత వరకు మనకు జనవరి పైన నుంచి అయితే మనం చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే ఆ మూమెంటం నాకు తెలిసినంత వరకు అయితే కనిపించదు. సో క్రిస్మస్లో చాలా వరకు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు క్రిప్టోని అయితే అంతగా పెట్టించుకోరు. సో జనవరి నుంచి చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ వరకు ఏంటంటే యుఎస్, యూకే ఇలాంటి ఫారిన్ కంట్రీస్లోనే ఏంటంటే క్రిప్టోని చాలా వరకు అయితే మంచిగా ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో వేల్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. సో కానీ సిబా ఇను అనేది ఒక మంచి గ్రోత్. ఇక్కడ మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా ఏంటంటే 3% అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో వేల్స్ అయితే కొంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక గేమ్ ఆడతారు అంతే, ఒక 3-2 మంత్స్ అయితే గేమ్ ఆడతారు. ఎప్పటి వరకు అయితే మీమ్ సీజన్ వచ్చేంత వరకు అయితే ఒక గేమ్ ఆడుతుంటారు. ఎందుకంటే అన్నిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అన్ని ప్లేసెస్ నుంచి ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక బిగ్ గేమ్ అయితే ఆడతారు. సో ఆ బిగ్ గేమ్లో మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఇక్కడ సో మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఈ లోస్లో ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. సో ఆ బిగ్ గేమ్ అయితే మీరు ఇక్కడ డిప్రెషన్ అవ్వకూడదు. సో వెయిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ వరకు చూస్తే వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ మనీ ఉంటాయి కాబట్టి తెస్తారు, పెడతారు, తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ ఒక ఇప్పుడు 31 ఉంది కదా, ఇది ఒక 40కి వెళ్ళిపోయింది అనుకోండి ఈ జోను. సో ఈ 40కి వెళ్ళిందంటే వాళ్ళు మళ్ళీ సెల్ చేస్తారు. ఎందుకంటే మీమ్ సీజన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఏం జరిగితే ఈ మధ్య కాలంలో మనకు చాలా మీమ్ కాయిన్స్ వచ్చాయి కాబట్టి సో ఇక్కడ రకరకాల ఎకో సిస్టమ్స్ అయితే ఆల్రెడీ ఏర్పడి పూసినాయి కాబట్టి సో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, సో ఈ బుల్ రన్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే చూడాలి మెయిన్గా. సో ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేసే టైం కాదు. ఆల్రెడీ మీరు ఈ 4 ఇయర్స్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో ఇప్పుడు ప్రాఫిట్ తీసుకునే టైం. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయాలంటే రిస్క్తో కూడిన ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో పెట్టే అమౌంట్ అయితే చాలా తక్కువగా అయితే పెట్టండి. సేఫ్ జోన్లో ఆడే టైం అయితే ఇది. సో ఎందుకంటే బుల్ రన్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, సో ఇక్కడికి వెళ్ళిపోతుంది, నేను పెట్టేస్తానంటే చెప్పలేం. సో ఇక్కడ చాలా వార్ సెంటిమెంట్స్ కూడా ఏంటంటే మనకు వరల్డ్లో కనిపిస్తున్నాయి. సో ఏ కంట్రీని మనం అయితే ప్రజెంట్ నమ్మలేము. ఏ కంట్రీ ఎప్పుడు ఎవరి మీద లైక్ దాడి చేస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా వరకు అయితే చెప్పలేము. సో మనకి బుల్ రన్ నడుస్తుంది, లాస్ట్ టైం మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చింది. సో చూసుకుంటే 21-20, సో ఈసారి కూడా అలా వచ్చేస్తుందని అయితే మీ మైండ్లో అయితే పెట్టుకోకండి. సో నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి సో మీరు పెట్టేయకండి. ఫస్ట్ అయితే మీరు రీసెర్చ్ చేయండి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి జియో పొలిటికల్గా అయితే చాలా వరకు అయితే ఇక్కడ చాలా కంట్రీస్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ వచ్చాడు, ట్రంప్ చైనా మీద శాంక్షన్స్ ఇలాంటివి ఏదేదో పెడతాడు. సో టారిఫ్లు పెంచుతాడు. అలాగే ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఉంది. సో దానికి ఇప్పుడు నార్త్ కొరియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా చాలా డిప్లొమాటికల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సేఫ్ జోన్లో చూసుకోలేను. అందుకే మిమ్మల్ని పెరిగింది అనుకోండి మనం అనుకున్న లెవెల్స్లో ఒక 50% 30% సేల్ చేసుకొని సేఫ్ జోన్లో ఉంటే మళ్ళీ పడింది అనుకో, ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ చేస్తాం. సో మన ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేసుకున్నాం, పెట్టిన పెట్టుబడి దాంతోపాటు ప్రాఫిట్స్ వాటిని బయట తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మన యూఎస్డిటీస్ వస్తే వెంటనే అమ్మేవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఫాలో అయిందనుకో ఇండియన్లో ఏంటంటే మనకి యూఎస్డిటీ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి 83-84కి అయితే దొరుకుతుంది. మనకి ఆ టైంలో 90కి కూడా మనం యూఎస్డిటీ సెల్ చేసుకుని ఏంటంటే మనీ అనేది అయితే ఎన్కాష్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా ట్రిక్స్ అయితే నేను మీకు ఇంకొచ్చే వీడియోస్లో అయితే చెప్తాను. సో ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని అలాగే సిబా ఇనులో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే కింద అయితే మీ కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఎన్ని ఇయర్స్గా మీరు సిబా ఇనుని హోల్డ్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే కింద అయితే చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.